నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో విపత్తు, ఆ విపత్తుని ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంది, లేదా ప్రజలు ఇబ్బంది పడ్డారా, మరి అనుకున్న రీతిలో వాళ్ళు సహాయ చర్యలు చేయలేకపోయారా ఏంటి? మరో ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన కూడా వచ్చేసి అనేక రకాలైన ఆరోపణలు కూడా చేయడం జరిగింది. సో ఇందులో ఏది వాస్తవం? మరి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు, దానికి కారణం ఎవరు, అసలు ఆ మ్యాన్ ఎవరు? అనేక రకాలైన అంశాలు మనతో చర్చించడానికి ప్రముఖ ఉద్యమకారులైనటువంటి చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. మనం చూస్తున్నాం, మొన్న ఆగస్టు 31వ తేదీ నుంచి, ఆఫ్కోర్స్ 30వ తారీఖు నైటే మొదలుపెట్టిన వర్షం. అప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా కుండపోత వర్షం, మళ్ళీ దానికి తగ్గట్టు వరద ప్రవాహం, బుడమేరు పొంగటం. సో ఇక్కడ నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు చేసావని చెప్పేసి అనే పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు ఏం జరిగింది? మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని దశాబ్దాల తర్వాత ఈ విధంగా జరగడానికి గల కారకులు ఎవరు? అది ఏది దానికన్నా ముందర అక్కడ చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ తొందరగా నార్మల్స్కి రావాలని కోరుకుందాం. సత్వరం అక్కడ సహాయ కార్యక్రమాలు చేసేవాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, వాళ్ళందరికీ అభినందన తెలుపుతూ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తామండి. అక్కడ పనిచేసిన నిబద్ధతతో పనిచేసిన అధికారులు కానీ, నాయకులు ఎవరైనా, చిన్న స్థాయి నాయకులు ఎవరైనా, స్వచ్ఛంద సంస్థలు, హెల్పింగ్ హ్యాండ్స్ కానీ, లేదా మిగతా ఎవరైతే చేశారో అనేక అందరికీ కూడా, మంత్రి శ్రీధర్ గారిని ఒక ఆయన అంటే కిట్స్ ఇవ్వడం అన్ని చాలామంది ప్లాన్ చేస్తాం. అందరికీ ధన్యవాదాలు చెప్తాం. ఒక మానవీయ కోణానికి ఆవిష్కరిస్తున్న, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆవిష్కరిస్తున్న వీళ్ళందరూ కూడా రియల్ సోల్జర్స్. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు. దాంట్లో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే, వరదలు వస్తున్నప్పుడు పైనుంచి ఆలమట్టి పైన, ఆ పైన ఇంకా పాయిట్లో మొత్తం గేదెలు ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముందల ఆ వరదలు వస్తున్న సందర్భంలో ముందల నాగాన్ సస్యం ఖాళీ చేయించి ముందల సముద్రంలో పంపించేస్తే అక్కడ పాపేది ఉంది కదా అని చెప్పి మాట్లాడిన మాట, ఆయన మాట్లాడిన మాటలో తప్పులేదండి. ఆయన సరిగ్గా మాట్లాడారు. కానీ ఎన్ని లక్షల క్యూసెక్లు వచ్చిందో బహుశా లెక్కేసుకోవాల్సింది. మనకు తెలిసిన చరిత్రలో, అంటే ఈ 100-150 సంవత్సరాలు అంటలేదు నేను, మనకు తెలిసిన, ప్రజలకు తెలిసిన చరిత్రలో 100 సంవత్సరాల నుంచి, అప్పుడు గేజింగ్ ఉందో లేదో తెలియదు, 1852 నుంచి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆలమట్టి నిండిన తర్వాత నారాయణపూర్ డ్యాము, నారాయణపూర్ నిండిన తర్వాత మీరు చూశారు అటు తుంగభద్ర డ్యాము, 2 తుంగభద్ర ప్రైవేట్ వస్తుంది, తుంగభద్ర కూడా నిండిపోయింది. అది వేశారు, ఏది గేట్ ఊడిపోతే కూడా వేశారు నాయుడు గారితో. అవన్నీ వచ్చిన తర్వాత సరిగ్గా మీరు చూశారు 2009 రాజశేఖర్ గారు చనిపోయిన, రోసీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలు ఎందుకు మునిపోయింది? క్లౌడ్ బరస్ట్ వచ్చింది. అవును, ప్రాజెక్ట్లో నీళ్ళని 885 అడుగులు వచ్చేంత వరకు నిలబెడతాం ఏంటంటే ముందు వదిలిపెట్టాలి. అవును, ఆ పాయింట్లో కరెక్ట్, పైనుంచి వరద వస్తుంది. కానీ 31వ తారీఖున, 1వ తారీఖున, 2వ తారీఖున నేను గమనించిన ప్రకారం రీడింగ్స్ 12 గంటలకి 8 గంటలకు తీసుకున్న ప్రకారం శ్రీశైలం నిండిన తర్వాత నాగార్జున సాగర్కి వదిలిపెట్టారు, నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతలకు వదిలిపెట్టారు, పులిచింత తర్వాత ఓన్లీ ప్రకాశం గారు. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, కొంచెం 50,000 క్యూసెక్లు అటు ఇటు ఉంటుంది. 4 లక్షల నుంచి 5 లక్షలు, 5,20,000 క్యూసెక్లు నాగార్జున సాగర్లో రిలీజ్ చేశారు. ఆ నాగార్జున సాగర్ నుంచి పులిచింతలో ఉన్న విస్తీర్ణ కిలోమీటర్లో చాలా దూరం అండి అది. దాంట్లో కలిసే నది ఉపనదులు లాంటి దాంట్లో మూసీ నది కానీ, లేదంటే హాలియా ఇది కానీ, దాంట్లో కలిసి దాంట్లో కనీసం 10,000, 20,000 క్యూసెక్లు కూడా వచ్చిన దాఖలా లేవు. అంటే నాగార్జున సాగర్లో 5 లక్షల క్యూసెక్లు ప్లస్ విడుదల చేస్తే పులిచింతలో కూడా 5 లక్షల 10,000 క్యూసెక్లు ఉంది. మరి 5 లక్షల క్యూసెక్లు ఉంటే 11,40,000 క్యూసెక్లు అందు బుడమైన వాళ్ళు కిందకి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చింది ఈ 6 లక్షల అబౌవ్ క్యూసెక్స్ అనుకుంటే ఇది కంటెన్షన్. అంటే ఒక మున్నేరు, ఆ మున్నేరు ఖమ్మం కూడా దెబ్బతినిపోయింది కదా. అవును, వాళ్ళు కూడా పాలేరు ఇటు సైడు, అటేపు చంద్రవంత వాగు ఏదో అక్కడ, అంటే కృష్ణానదికి కుడివైపున, ఎడవైపున, అంటే ఈ చిన్న స్ట్రెచ్లో ప్రకాశం బ్యారేజ్, పులిచింతల, ఆంధ్రప్రదేశ్లోని పులిచింతలు ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఈ మధ్యలో దాదాపు 6 లక్షల క్యూసెక్లు వచ్చింది. ఎవరు ఇస్తారండి? 2 సార్లు దీని మీద వెరిఫై చేస్తే క్లౌడ్ బరస్ట్, అంటే క్లౌడ్ బరస్ట్ కూడా కదా, అంటే ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్తో సహా మొత్తం వ్యవస్థ ఫెయిల్ అయింది రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడంలో. ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ అయితే వాళ్ళని కూడా అనేది లేదు, మనం ఏమంటాం. కానీ ఇంత వర్షపాతం వస్తుంది, 5-6 లక్షల క్యూసెక్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మొత్తం వీళ్ళు రాజకీయ నాయకులు దోసుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇది చాలా ప్రమాదకరం కదండి. ఇది రేపొద్దున ఫ్యూచర్ కూడా అలాగవచ్చు కదా. దీని మీద రక్షణ చర్యలు ఏం చేయాలో ఆఖరిని చెప్దాం మనం.
అంటే అందరూ వచ్చేసి మాట్లాడేసి తిట్టేసో పొగిడేసి వెళ్ళిపోవడం కాదు కదా. అది ఏం చేయాలనేది మనకు తెలిసిన మట్టు మనం చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ప్రతి చర్చకి ప్రతి డిస్కషన్కి ఒక అర్థం ఉండాలి, ముగింపు. అవును. సరే, ముందు ఇది ఊహించలేదు, కానీ అద్భుతమైన వర్క్ చేశారండి. అక్కడ ఎమ్మెల్యేస్తో కూడా చెప్తున్నారండి నేను. అనగాని సత్యప్రసాద్ గారు కానీ, శ్రవణ్ కుమార్ గారు కానీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కదండి. సత్యప్రసాద్ గారు రేపల్లి ఉంటారు, ఆ పైనేమో మంగళగిరి ఉంటుంది, దాని కిందేమో మొత్తం ఇదంతా తాడికొండ ఈ ప్రాంతాలంటి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు. అటు సైడ్ కానీ ఇటు సైడ్ ఉన్న వసంత కృష్ణప్రసాద్ గారు కానీ వీళ్ళు కానీ కరకట్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఆయన అయితే పడుకున్నాడు. ఆయన ఒకసారి గమనించాల్సింది ఏంటంటే 11,40,000 క్యూసెక్లు వచ్చిన కృష్ణానదిలో ఒక కరకట్ట ఒక్కటి చోట బ్రీచ్ అయినా, చిన్న చిన్న చోట్ల బ్రీచ్ అయినాయి బొడ్డు మీద, కానీ చిన్న విషయాలు. ఇది కరకట్ట బ్రీచ్ అయితే లక్షల క్యూసెక్లు ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళు కొట్టుకుపోయి భయంకరమైన ప్రాణ నష్టం సంభవించేది. వచ్చే ఒక సంవత్సరం పాటు ఇసుక మేటలు వేసేసి మిగతా మేటలు వేసి లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటాం, లేదా వేలాది ఎకరాల్లో మేటలు వేయడం జరిగింది. చాలా ఇది ఎవరో గ్రహించట్లేదు. ఇది నేను అంటున్నాను. ఎక్సలెంట్. మనం విమర్శించేది కూడా విమర్శిద్దాం, కానీ వాళ్ళు చేసిన వర్క్కి మనం కనుక చెప్పకపోతే పొద్దున్న ఎవరిని చేస్తారని అధికారులు కూడా రండి డెఫినెట్గా. కరకట్టలో అదే మంతెన సత్యానంద రాజు గారిని మనీ ఆశ్రమం ఉంది. మనీ బాగా దాంట్లో అదే ఇది ప్రకృతి మీరు అంటారు. సరే, ఆశ్రమంలో పక్కన ఏదైతే ఉందో అక్కడ అవుట్ఫ్లోస్ రిలీజ్లు ఉంటాయి. అంటే దాంట్లో వచ్చి మీ కరకట్ట దాంట్లోకి వెళ్ళిపోయేది. అక్కడి నుంచి రివర్స్ వెళ్ళటం, అది కొట్టడం, దాంతో అది బ్రీచ్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు వెంటనే దాని మీద రాత్రి మళ్ళీ పనిచేసి హైకోర్టుకు 2 రోజులు సెలవు తీసుకోమని చెప్పారు. అంత అంత లెటర్ రాశారు. ఈ నేపథ్యంలో అక్కడే ఏం జరగలేదండి. దీంట్లో ఇంకొక ఆరోపణ, దిక్కుమాల సంతోటి బయలుదేరారు. ఈ సంత చెత్త సంత, పనికిమాల సంత, మానవీయ కోణానికి వ్యతిరేకం. ఈ దిక్కుమాల సంత ఎవరిని ఉంటారు, నా దగ్గర పంపించమంటే పంపిస్తా మీకు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినందుకు తగిన శాస్తి జరిగింది. గులకరాయితో కొట్టిన సింగన అదే ఆ ఏరియాలోనే అక్కడే భగవంతుడు తగిన శాస్తి చేశాడు. వీళ్ళందరికీ ఇలా జరగాల్సిందని ట్రోలింగ్ చేశారు. ఉన్నాయి నా దగ్గర. ఒక పైశాచిక ఆనందం, శాడిస్టిక్ బిహేవియర్ ఇది. మనుషులుగా ఎలా పడతారో అర్థం కాదండి వీళ్ళు, నాకు అర్థం కాదు. అసలు చెప్తున్నాను, పుట్టడం తప్పు కాదండి. ఆ బుద్ధులు పెద్ద బుద్ధులు ఇస్తుంటాయి. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా చేయరు అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. అంటే కడపలో ఎవరు గెలిపించారు, ఎంత మెజార్టీ గెలిపించారు? తిరుపతిలో అసలు వరదలు వచ్చేసి చాలా ఇబ్బంది అయితే నేను వెళ్ళాను. అన్నదానంలో వామపక్ష మిత్రులు కలిసి మేము సహాయక సేవా కర్మలు అక్కడికైనా మేము చేస్తూ ఉంటాను. తుత్తులు వచ్చినప్పుడు వెళ్ళి చేయొచ్చు. నేను నామూర్తి వెళ్ళని చెప్తున్నాను, చేసాం. మరి అక్కడ ఎవరిని గెలిపించారు తిరుపతిలో? అంటే భగవంతుడు అప్పుడు కసి తీర్చుకున్నాడు. ఏం మాట్లాడతారండి వీళ్ళు, కామన్ సెన్స్ లెస్, అది పక్కన పెట్టండి. అమరావతి మీద విషయం చేయడం మొదలుపెట్టారు. అమరావతి అంటే అమరావతి 2000 సంవత్సరాల చారిత్రాత్మక ప్రాశస్త్యత గల ధరణికోట అమరావతిలో బుద్ధుడు విగ్రహం పెట్టారు ఒక ఆయన మధ్యకాలంలో. ఆ గుడి లింగేశ్వర స్వామి దేవాలయం చుట్టుపక్కల నీళ్ళు వస్తాయి, 4 లక్షల క్యూసెక్లు వస్తాయి. అది ఫోటోలు తీసి ఇది పెట్టి ఎక్కడ ఫోటోలు కూడా తెలియకుండా దేశ విదేశాల్లో ప్రచారం చేయటం. ఈ గ్యాంగ్ ఓ పక్కన జనం బాధపడుతుంటే, జనం చచ్చిపోతుంటే, అయితే ఓ చెయ్యి సాయం చేయవయ్యా, సంఘీభావం ప్రకటించవయ్యా, చిన్నాలు చెప్పవయ్యా. వికృతానందం ఏంటండి ఇది? అమరావతి బలే అవకాశం. 11.5 లక్షల క్యూసెక్లు వస్తే అమరావతిలో 29 గ్రామాల దాకా నిలబడి ఉన్నాయి. నీళ్ళు వచ్చినాయి కాబట్టి బయటకు వెళ్ళడం కష్టం కాబట్టి ఒక్క చోట ఇప్పుడు పొలాల్లో ఇంకా అక్కడ నీళ్ళు ఉంటే ఆ ఫోటోలు తీసి పెడతాం. విచిత్రంగా ఉందండి. అక్కడ 20-25 బిల్డింగ్లు కట్టారు. ఒక్కదాని నీళ్ళు కాని దాఖలా ఉన్నాయా, నీళ్ళు వచ్చిన దాఖలా ఉన్నాయా? అందుకే అదే కట్టారంటే కడుతున్నారు. ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన బిల్డింగ్లు కానీ చెప్తున్నాను. దాని ఉన్నాయా? ఎవరు మాట్లాడరే? బొంబాయి మునిగిపోయింది. చెన్నై ఎక్కడ మునిగిపోవడం, హైదరాబాద్ నీళ్ళు వస్తే భయంకరమైంది, ఢిల్లీ మునిగిపోయింది. ఇవన్నీ వదిలిపెట్టండి. దుబాయ్లోను సౌదీ అరేబియాలోను వరదలు వచ్చి కార్లు కొట్టుకుపోయినాయి. అవును, ఎడారిలో కూడా కొట్టుకుపోయినాయి. అలానే కొట్టుకుపోవాలి, నిలబడి ఉంది కదా, దాన్ని పట్టుకుని ట్రోల్ అవకాశం దొరికిందని ట్రోల్ చేసే బ్యాచ్ సరికాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కోరండి, ఎక్సలెంట్ జాబ్ ఇట్ ఇట్. వాట్ ఈజ్ ఏజ్? నియర్లీ 74. అనారోగ్యం ఉంది. బుల్డోజర్లు వెళ్ళినా, పడవలు వెళ్ళినా, లేదా ట్రాక్టర్లు వెళ్ళి ఆఖరి కాలి నడకను కూడా ఇంత మోకాళ్ళ నీళ్ళలో ఆయనకి ఏదో గుచ్చుకుంటే, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. కానీ నేను నిజంగా ఇంత కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడే వాళ్ళని నేను ఎప్పుడు ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదండి. ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆఖరికి కొంతమంది అంటా ఉన్నారు ఆయన ఇల్లు మునిగిపోయింది అని. మునగలేదని కొంతమంది. ఈ రాజకీయ వీరాభిమానాలు వీళ్ళకేం పని పాట ఉండదండి. అవును, అది అవునండి, కాదని అవును కాదన్న మునగలేదు మా బాసిలు ఏం అదేమన్నా దేవతా గృహమా అండి మునగపోవడానికి?
నీళ్ళు వస్తే మునగకపోయినా అసలు తేడా ఏమైనా నష్టం? అది ఏమైనా పిల్లల హాస్టలా దాంట్లో చిక్కుపోయారో లేకపోతే జాతీయ చారిత్రాత్మక ప్రాశస్త్యత గల కళాఖండాలు దాంట్లో ఉందా? కళాఖండాలు ఏమన్నా దాంట్లో కొట్టుకుపోవడానికి? అవును, అది చెప్తున్నాను. అది ప్రైవేట్ గెస్ట్ హౌస్, ఈయన అద్దెకుంటున్నారు, పక్కన పెట్టండి. దాని మీద ఇష్యూ నాకు అబ్సల్యూట్లీ. దీని మీద ఇంకొక ఆరోపణ, గేట్ల గురించి మాట్లాడదాం. ఆ గేట్లు ఎత్తేసారు, అందుకని వినిపడి 11,40,000 క్యూసెక్లు వస్తుంది, దీంట్లో వచ్చి 30,000 క్యూసెక్లు కొట్టుకుపోతా. ఇల్లు మునిగిపోయింది కదా చెప్పేది. అదొక మునగలేదని ఒకటి మునిగలేదు. అది సైడ్ ట్రాకింగ్ అండ్ ఇష్యూస్ని. కానీ ఇవాళ ఎక్సలెంట్ వర్క్ డిడ్. బట్ ద సిచ్యుయేషన్ ఏంటంటేనండి, ముఖ్యమంత్రి ఒకసారి వెళ్ళాలి, 4 రోజులు నీళ్ళలో ఉంటే పని ఎవరు చేస్తారండి? నేను చెప్తున్నాను, కొంతమంది బాధ కలిగించినా చెప్పే మాట స్వతంత్రంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడి తీరాల్సిందే. ఎక్సలెంట్ జాబ్ వాళ్ళు చేసినా సరే ఆయన రోజు అది పడవ వేసింది తినడానికి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది మనం. సంఘీభావం ఆయన వెళ్ళింది స్ఫూర్తి నింపింది. అరే ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నారు? తెలంగాణలో కూడా ఏం పరిగెత్తుకెళ్ళాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మొత్తం అందరూ మంత్రులు అందరూ అయ్యబాబు ఆయన తిరుగుతున్నాడు బాబుని దేశమంత్రి. నేను ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్లో దిట్ట చంద్రబాబు నాయుడు, నో సెకండ్ దాటుతుంది. హైదరాబాద్లో వదలు వచ్చినప్పుడు కూడా ఏమయ్యారని తెలంగాణ రాష్ట్రంతో అడిగారు, అరే చంద్రబాబు ఉంటే ఫాక్స్ ఆగదు అప్పుడు ఎలా హ్యాండిల్ చేసేవాడని. క్రైసిస్ మేనేజ్మెంట్ దిట్ట. కానీ ఇవాళ ఫెయిల్ అయింది కూడా వస్తానండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, కృష్ణానది రాష్ట్రంలో కాపాడారు ఎక్సలెంట్గా. బుడమేరు అనేది దయచేసి మ్యాప్లో కూడా చూస్తారు. బుడమేరు అనేది తిరువురు పరిసర ప్రాంతాల్లో ఇంకా చిన్న చిన్న స్ట్రీమ్స్లో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి కలుపుకుని అది కొండూరు మీదుగా వచ్చి ఆఖరికి విజయవాడకి ముందు నుంచి వెళ్ళిన తర్వాత సైడ్ కొంచెం ఎక్సెస్ వాటర్ వస్తే కృష్ణానదిలోకి వెళ్ళేది. పోలవరం కాలువ 2005లో కాంటెంప్లేట్ చేసినప్పుడు ఆ పోలవరం కాలువను అక్కడ 18,000 క్యూసెక్స్లతో పెట్టి తీసుకొచ్చేటప్పుడు తగ్గిపోయిందండి 11,000. దాన్ని దీన్ని రెండింటిని కలిపి దీంట్లో పడేసి ఈ కృష్ణానదిలో దాన్ని వెడల్పు చేయడం జరిగింది. దగ్గర పెట్టారు కదా, సంగమాన్ని పెట్టారు. దాన్ని ఇంకా 15,000 20,000 క్యూసెక్లకి ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా బాగా అంటే చేసినప్పుడు మట్టి తీసి సిల్ట్ తీసేసిన అవసరం ఉంది. దాన్ని 30,000 క్యూసెక్లు కూడా చేసిన తప్పులేదండి. ఇప్పుడు 11,000 కెపాసిటీ ఉంది యాక్చువల్గా. కానీ అది పోలవరం కాలువ కింద లెక్క. దాని కేసీ కెనాల్లో చాలా నిప్పులు వాగానే ఉందండి. కేసీ కెనాల్ కట్టే ఆ వాగుని వాడేసుకున్నారు బండ్స్ని స్ట్రెంగ్త్ చేసి. ఇవాళ ఎవరు అది 5,000 3,000 క్యూసెక్లు వస్తుందా అనుకునేవారు. అలాంటి బుడమేరు ఒకేసారి 30,40,000 70,000 లక్షలు వదిలేసేయండి. 30,000 35,000 క్యూసెక్లు వచ్చిన సందర్భంలో ఒక మంచి ప్రయత్నం చేసింది ఏంటంటే, అంతకుముందు ఈ బుడమేరు ఇది కాకుండా కలవట్ల నుంచి కిందకి వెళ్లకుండా ఏది పోలవరం కాలువను క్రాస్ చేయాల్సింది. దాని మీద కాలువలో మళ్ళీ దాని మీద కలవట్టు కట్టి దీని నుంచి వెళ్లకుండా ఆ బుడమేరుని అక్కడ వెల్లగలేరు దగ్గర ఒక క్లాసిక్ లేటర్ కట్టి ఒక చిన్న రిజర్వాయర్ చిన్న నీటి కింద పెట్టి దీని నుంచి ఎక్సెస్ ఫ్లోని గేట్లు తీసి అక్కడ వదిలిపెట్టేవారు. ఇది దయచేసి ఆ మ్యాప్లో చూస్తే అర్థమైపోతుంది. అది గేట్లో లాకులో పెద్ద విషయం ఉందండి. లాకులు గేట్లు ఉండే అనుకుందాం, లాకులు ఎత్తారంటారు, లాకులు లాకులు అంటారు, గేట్లు అంటారు, తప్పే ఉంది. అది విషయ ప్రాధాన్యత మనిషి గేట్లు తెలియదు నది తెలియదు విమర్శలు కాదు చేయాల్సి వస్తే ఇవాళ ఏం జరిగిందంటే భారీగా వరద వచ్చింది సందర్భం. అది వరద వస్తే కొంచెం ఈ 11,000 క్యూసెక్ని ఇటువైపు వెళ్ళొచ్చు. కానీ కృష్ణానది ప్రవాహం 11 లక్షలు ఎదురు తన్నింది. మరి ఓవర్ఫ్లో ఉండడం వల్ల ఇటు తన్నింది కదా, ఎదురు తన్నిన సందర్భంలో ఇటు వెళ్ళే పరిస్థితి లేదు. ఏం చేస్తుంది అనివార్య పరిస్థితులు. ఇప్పుడు నీరు పళ్ళ మెరుగు అన్నట్టు అటు వెళ్ళిన తర్వాత పోలవరం కాలువ కూడా ఈ నేపథ్యంలో ఆ వెలగలేరు నుంచి అది కొంత క్లారిటీ రావాల్సింది. ఎవరింతవరకు ఇరిగేషన్ శాఖ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లోంచి రిలీజ్ చేశారు. అది ఏమవుతుందంటే వెలగలేరు నుంచి దాటిన తర్వాత ఆ బుడమేరు విజయవాడ పక్క నుంచి విజయవాడలో మీరు కుడి చేతేపు వెళ్తూ ఉంటే అంటే కృష్ణానది కుడి చేతేపు అమరావతి అవన్నీ ఉంటాయి, గుంటూరు ఎడం చేతేపు మా పశ్చిమ గోదావరి జిల్లా ఇవన్నీ ఉంటాయండి. విజయవాడ నుంచి మీరు గన్నవరం కానీ అలాగే మన విశాఖపట్నం రోడ్డు కానీ మీరు ఇటేపించి వెళ్ళే దాంట్లో మూడు ఉంటాయి ప్రధానమైన నీటి. ఒకటి బందర్ కాలువ, గుంటూరు రేపు కాకుండా ఇటువైపు కృష్ణా బందర్ కాలువ, బందర్ కాలువ అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. రెండోది ఏలూరు కాలువ, మీరు విజయవాడ పక్క నుంచి కాలువ ఏదో. మూడోది బుడమేరు, దీనికి సమాంతరంగా బుడమేరు ఏం చేస్తున్నారు పక్క నుంచి ప్రవహిస్తా అలా దూరం వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. ఇవాళ ఆ బుడమేరు ఏదైతే ఉందో దాని మీద కరకట్లు ఉన్నాయి కదా, ఎవరి కాళ్ళు ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. 2009లో వరదలు వచ్చినాయి కొంత డెఫినెట్గా. అంతకుముందు భారీ వరదలు వచ్చినాయని తెలియదు జనాలకి. రాజకీయ నాయకులు అందరూ ఇవాళ ఇరిగేషన్ కట్టడాల మీద ఇరిగేషన్ దాని మీద వేయించుకుంటాం, ఇల్లు వేయించుకుంటాం. కావాలంటే ప్రభుత్వ స్థలం మీద ఇల్లు కట్టించవచ్చు కదా. పాపం వాళ్ళకి దూరంగా ఇల్లు ఏనాళ్ళు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. స్థలం ఇచ్చి అక్కడ వదిలేశారు. ఎవరి కాళ్ళు కాలనీలు వేశారు. అక్కడ పంట పొలాల్లో లోతుగా ఉన్న పంట పొలాల్లో
ఈ 15 సంవత్సరాల నుంచి వచ్చిన కొత్తగా జనాభా సెటిల్ అయిన వాళ్ళకి 30-40-50 మందికి అక్కడే ఖాళీగా కొంచెం తక్కువ రేట్లో దొరుకుతుంది, అక్కడికి వెళ్ళిపోయారు ఎక్కువ మంది. అక్కడ వెళ్తున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకి తెలియదు వరద వస్తుందని కూడా ఏం చేయాలనేది. సింగ్ నగర్ కానీ రాజరాజేశ్వరపేట కానీ వీటిలన్నింటిలో నుండి ఎక్కువ మంది నివాసం ఉండేది కార్మికులు. సింగ్ నగర్ మీకు తెలుసు కదా. తర్వాత మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఇంకా దూరం వెళ్తే కూలీలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరపడిన వాళ్ళు వీళ్ళండి. చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళకి టోపోగ్రఫీ కూడా లోకల్ వాళ్ళకి అవగాహన లేదు కదా. ఈ 15-25 ఏళ్ళ కుర్రాడికి 10 ఏళ్ళకి అప్పుడు ఏం తెలుస్తుందండి అప్పుడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే ఎవరికాళ్ళు అక్కడ కొత్త కాలనీలు వేయటం లెక్కలేకపోవటం, కరకట్టలో బుడమేరి కట్టల మీద కూడా వేసేయటం, కనీసం అంత ఎత్తుకు ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల పర్యావరణం నాశనం చేస్తే, ఇంతకుముందు చెరువులు నాశనం చేస్తే చెరువు మన ఇంట్లోకి వస్తుందంట. అవును, అంతే కదండి. ఏనుగులు నాశనం, ఏనుగులు వెళ్ళే దారిలో మనం వేసుకుని అవి మన ఇళ్ళలోకి ఒళ్ళలోకి వచ్చినట్టు ఇట్టాగా చెప్తున్నాను. అసలు జనావాసాలు పెరిగి ప్రకృతిని ప్రేమించలేని మనిషి అయినా పర్యావరణం నాశనం చేసే పరిస్థితి రివర్సల్ ఇదే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, అక్కడ మొత్తం నీళ్ళు వచ్చిన నేపథ్యం చాలా బాధపడ్డారు. దీనిలో 2 విషయాలు నేను చెప్తాను. అసలు ఇంత విపత్తు జరుగుతున్న నీటిపారుదల శాఖ మంత్రి గారు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు నిమ్మల రామానాయుడు గారు అగ్రికల్చర్లో డాక్టరేట్ చేసిన వ్యక్తి 24 గంటలు ప్రజల్లో ఉంటాయండి. కానీ ఈ అధికారులకు ఆయనకు అవగాహన ఇవ్వలేదో. అసలు నీళ్లు వస్తున్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి చూసుకోవాలి కదా. నేను చూశాను, ఇవాళ మాత్రం దిగుతున్నారు, మోటార్ సైకిల్ వేస్తున్నారు, కింద బుడదలో తిరుగుతున్నారు. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కానీ ఆ రోజు ఖచ్చితమైన లోపం నీటిపారుదల శాఖది. నో సెకండ్ దాట్ ఇన్ దట్. రెండోది మున్సిపాలిటీ. ఎందుకనండి రెండింటికి ఎవరు కోఆర్డినేషన్ చేయాలి అధికారులు? ఇప్పుడు ఈయన కొత్తగా వచ్చారు, రామాయణ గారు అక్కడ తెలియదు, నారాయణ గారు ఇంతకుముందు ఉన్నారు. అలా అధికారులు వీళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. స్థిరంగా అక్కడ తెలిసిన అధికారులు, పాత అధికారులని పనిచేసిన వాళ్ళని పిలిపించుకోవాలి కదా. ఏ టీవీలో అన్నా సరే బుడమేరు పొంగే అవకాశం ఉందని 31 ఎప్పుడు వేసారా? చెప్పలేదుగా. అయిపోయింది. 31 రాత్రి నుంచి నీళ్ళు రావడం మొదలుపెట్టింది. లోతు ప్రాంతాలకు అక్కడి నుంచి ఇళ్లలోకి రావడం మొదలుపెట్టింది. 1వ తారీఖు అంటే గంట అటు ఇటు ఉంటుంది, నేను ఎగ్జాక్ట్గా 7 గంటల నుంచి ఇలా రావడం మొదలుపెట్టింది. కనీసం ఒక్క పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారా మైకులు పెట్టి? ఏం చేయాలండి వాళ్ళని? వీళ్ళు రాజకీయ నాయకులు, మంత్రులు, అధికారులు అప్రమత్తం చేయాలి. అసలు ఈజ్ ఇట్ నాట్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అండి? దీని మీద మాట్లాడితే నేను అక్కడ చనిపోయాలి అన్న ఎంత బాధపడేవాళ్ళు వాళ్ళు చూడమనండి ఒకసారి. పైన కూర్చుని నెట్లో కొట్టుకోవడం కాదు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు బొజ్జ తారక గారి కాలనీ అనేక ప్రదేశాలు మా గోదావరిలో మేము వరదలేంటో మాకు తెలుసు కదా. మా పాలకొలు మునిగిపోయినప్పుడు మేము పడవలు వేసుకుని వెళ్ళినాం కదా. సేవా కార్యక్రమం చేసినాను కదా. సచ్చాయి అది చెప్తున్నాను. పాల ప్యాకెట్లు ఏం పంచినా ఎక్కడికి వెళ్ళి నేను వెళ్తూ ఉంటా కదా. తుర్తిని కూడా వెళ్ళి పంచినాను కదా అన్ని చోట్లకి. హుదూద్కి వెళ్ళినప్పుడు ఎన్ని గిరిజన ప్రాంతాలు ఎన్ని చోట్ల తిరిగామని ఎంత పంచాం. హెల్త్ క్యాంపులు పెట్టాను విద్యార్థులు మేము అందరం కలిసి. అందుకని నా బాధ ఏంటంటే ఇవాళ మన ముంపు గ్రామాల్లో పెట్టాం. పోలవరం ముంపు గ్రామాల్లో ముంపు మండలాల్లో హెల్త్ క్యాంపులు కానీ మిగతా చోట్ల కానీ పెట్టొచ్చాం. నేను అంటున్నాను ఇవాళ కూడా విజయవాడలో ఏదో కేంద్రం, సేవా కేంద్రం నాది సంవత్సరాలుగా రాత్రి 24/7 మంచినీళ్ళ కేంద్రం విజయవాడ నడుపుతున్నాం. ఎంత వర్షాల్లో కూడా మజ్జిగ ఇవ్వడం కానీ, లేదంటే మొత్తం వారంలో కొన్నిసార్లు అన్నదానం కానీ చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఒక కార్యక్రమం నేను ఇండివిజువల్గా నాకంటే ట్రస్ట్ అని కాదని ప్రయత్నం చేస్తున్నాం. అందుకు నాకు కొంత హక్కు ఉందని మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ బాధాకరం ఏంటంటే కనీసం వాళ్ళకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎవరికాళ్ళు పడుకున్నారా ఇళ్లలో? అయిపోయిన తర్వాత వచ్చి అడవడి నేను పక్కన పెట్టిన ముందర ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఎవరు బాధ్యులు దీనికి ముందర తేల్చాలి కదా. నందిగామలో అధికారిని సస్పెండ్ చేయడం కదా, ఎవరు దానికి? సరే అయిపోయింది. ఆ తర్వాత నేను చెప్పాను ఎక్సలెంట్గా అందరూ సాయం చేయడానికి వచ్చారు, అంత బాగానే ఉంది. కానీ 20%, 25%కి వెళ్ళలేదు. నేను చెప్పలా, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఏమైందంటే ఆహార పెద్దలు వచ్చి లోపలికి వెళ్ళడానికి బోట్లు కండి ఒక ఫ్యామిలీని దాటించండి 40,000. ఏందండి ఇది? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంచి బోట్లు వేసి తిరుగుతూ ఉంటే ఎన్ని వీడియోలు నుంచి ఏమంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారని దాటించడంటే ఆమె దగ్గర మేము చూడటానికి వచ్చాం దాటించడానికన్నా. ఏందండి ఇది? వాళ్ళు విహారయాత్రకు వెళ్ళారా, చేయడానికి వెళ్ళారా, లేదా అసెస్మెంట్కి కేంద్ర బృందం అయ్యేది? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అక్కడ నేను చెప్తున్నా వెనక ఉర్దూల్ని వదిలేసిన సేవ మీ ఫోటోలు చూపి బాగుండదు. ఉర్దూలు తీసుకురాలేక చనిపోతే వదిలేసి వచ్చారు. ఉర్దూలు వచ్చి నేను ఎంతమంది చనిపోయారు? 5, 10 మంది 10 అంటున్నారు. ఖచ్చితంగా మిస్సింగ్ అయిన వాళ్ళ సంఖ్య 100లో ఉంది. కానీ చాలామంది తిరిగి రావచ్చు. ఇవాళ నేను నెంబర్ ఆఫ్ ఇదే వీడియోస్ వాళ్ళు ఏమైనా పార్టీలకు సంబంధం లేదు. పార్టీలతో పెట్టి చేసే పెయిడ్ ఆర్టిస్టులు వేరే ఉంటారండి. అటు ఇటు పక్కన పెట్టండి. వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. తెల్ల చొక్క పచ్చ చొక్క వేసే వాళ్ళ ఒకరికి బ్లూ చొక్క సీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడించుకొని దిక్కుమాల సంతకుని వదిలేసేయండి.
అలాంటి వాళ్ళకి వాళ్ళు మంచినీళ్ళు దొరకకుండా అలలాడిపోయారండి 48 గంటలు. అవును. నీళ్లు పై ఫ్లోర్లో కింద వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడి మంచాల మీద చెప్తున్నారండి, మంచాల మీద ఉన్న అక్కడికి వచ్చేసింది. చిన్న నీళ్ళు అండి, పైన ఎక్కడానికి లేదు కదా, ఇక్కడ దాకా వచ్చేస్తే బయటకు వస్తే ఎలాగ అప్పటికే స్పీడ్గా వెళ్తుంటే నీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ గొయ్యి ఉందో తెలియదు మీకు. సమతలంగా ఉంటే బాగుంటుంది. ఆ రోడ్లు ఎక్కడున్నాయో ఇక్కడ మనకు అసలే స్పెషల్ గొయ్యలు కదా అంటే. ఇంతకుముందు ప్రభుత్వం బాగా జగనన్న మసాజ్ పథకం పెట్టారండి, రోడ్లతో గుంతలు బాధలు పడడం. అంతకుముందు లేవని కాదండి. అప్పుడు ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ వేసిపోయిందో ఎవరికి తెలియదు కదండి. ఎంతమంది బాధపడ్డారు? ఇది ఈజ్ ఇట్ నాట్, ఇది క్రైమ్ కదా, దిస్ ఇస్ మ్యాన్ మేడ్ అండి, అబ్సల్యూట్లీ. కానీ దాని తర్వాత కాదు, ఇప్పుడు నేను అన్న తర్వాత రామనాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ కష్టం అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ వర్క్, హార్డ్ వర్క్ చేస్తాను. ఎందుకంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ ఆయన జీవితమే 24 గంటలు ప్రజలు ఉంటాడు. కానీ ఇక వాళ్ళు జరిగింది ఏంటి, వాళ్ళు అక్కడ రెస్పాన్సిబుల్ లేదా? ముందు చేసిన దానికి అక్కడ చనిపోయిన దానికి జనం చనిపోతే ప్రాణ నష్టం జరిగితే తక్కువ చూపించడం వల్ల ఏం వస్తుందండి వాళ్ళకి? 2 3 ఏంటండి లెక్కలో? తర్వాత 32 పెంచారు, ఏమవుతుంది తర్వాత చూస్తారు. ఎంత నష్టం జరిగిపోయింది వాళ్ళ అంటే అనివార్యం. ముంపుది వీళ్ళకి తెలుసు, వెలగలేరు, మనం ఎత్తాల్సింది లేకపోతే కొట్టుకుపోతాయని తెలుసు వాళ్ళకి. తెలిసినప్పుడు నీళ్ళు ఎక్కడికి వస్తే తెలియదు. అదేమన్నా ఇప్పుడు మీరు అలా బయటికి వెళ్ళిపోయిందా ఏరు రేపు తిరిగి వెళ్ళా విజయవాడ సైడ్ పక్క నుంచి దాని తర్వాత ఎక్స్పాండ్ అయిపోయింది కదా విజయవాడ. అవును. దాని తర్వాత పెరిగిపోయింది కదండి, పెరిగిపోయి అవుట్ ఇది కూడా వచ్చేసినాయి కదా, ఏది బైపాస్ రోడ్లు అన్నీ వచ్చేసినాయి కదా. అవును. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టారు, గోడలు కట్టారు, అన్నీ కట్టేశారు కదా, అబ్స్ట్రక్షన్ ఉన్నాయి కదా. వీటిలన్నింటి మీద ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఈజ్ ఇట్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ? ఆ తర్వాత ఈ పడవలు ఉన్నాయి చూసారా, పడవలు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని కొట్టి ఆ భీమ్ కూడా పగిలిపోయింది. కొంత ఒకదానికి ఒకటే 69 ఈ రాజకీయం ఉండేది, అది రాజకీయమేనా అది? నేను అంటున్నాను అంటే నా యాక్చువల్ నా డౌట్ క్రితం సార్ లోకేష్ గారు ఏం చేసి నేను తప్పని చెప్పాను, అప్పుడు నా మీద ఇచ్చిపడ్డారు. పడవను అడ్డం పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మా ఇల్లును ముంచడానికి చూస్తున్నాడని చెప్పి ఇన్ని ఆరోపణలు చేశారు అందరూ. పడవ కొట్టుకొస్తే ఆ పడవను అడ్డం పెట్టి చూస్తారా? తప్పు. ఇలాంటి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి మిగతా దాని మీద. పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని అప్పుడు పాటించాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ముందర నీళ్ళు వదిలిపెట్టకుండా అలా ఉంచేసి లాస్ట్ అదే ఆయనకి అప్లై చేస్తుంది. ఆయన మాట నువ్వు నేర్పిన కదా నిజే కదా నిరజాక్షని ఆయనకి అప్లై అవుతుంది ఆ రోజు. అది మాట్లాడచ్చు లోకేష్ గారు. కానీ ఆ పడవ అడ్డం పెడితే ఇప్పుడు 3 పడవలు పడిపోయినాయి, 3 పడవలు అడ్డం పెట్టుకుని ఈ నీళ్ళు ముంచేసుకున్నారా? ఇది హాస్యాస్పదమైన ఆరోపణలు అండి. అసలు ఆ పడవలో ఇసుకో అంటే దాంట్లో ఉంది మత్స్యకారులు ఉన్నారు. అక్కడ ఏదైతే మత్స్యకారుల కోసం లేపేశారో దాని గురించి పోరాడాం మేము. దాని ఫిషర్మెన్ అసోసియేషన్ అంటారు, ఇది సరిగ్గా కొండవీటి వాక్ కోసం రీప్లేస్మెంట్ చేసినప్పుడు నేను బాబురావు గారు అందరూ తిన్న అక్కడ ఉన్నాను. మేము అందరూ ధర్నాలు కూర్చున్నాం. వాళ్ళకి తిరిగి రావడానికి మేము తిరిగి అక్కడ మత్స్యకారుల కోసం ఆశీర్వదించడం మేము కూడా ఉడతాభక్తి మేము పోరాటంలో పాల్గొన్నాం. డౌట్ ఏంటంటే సార్ యాక్చువల్గా పడవలు వచ్చినాయి కొట్టుకుంటా 2-3 పడవలు అవి కావాలని పంపించారు. ఎవరు లోకేష్ గారికి అవసరం పంపించాల్సిన అవసరం అసలు అంటే ఆ పడవకి ఎవరో ఒక ఓనర్ అనే వ్యక్తి ఉంటాడు కదా. అంటే కాదండి, ఇది ఏం చేస్తారంటే అక్కడ పక్కన చాలా పడవలు కట్టేస్తారు, గట్టిగా కడతారు, కానీ బాగా వచ్చినప్పుడు కొట్టుకుని తెగిపోతాయి. వచ్చింది అయితే అవి ఇంతకుముందు నా డౌట్ ఏంటి అంటే ఎవరో ఓనర్ ఉంటారు కదా, ఒక్కరన్నా కంప్లైంట్ ఇచ్చారా నా పడవ మిస్ అయింది? లాస్ట్ టైం కూడా కాదండి, వాళ్ళందరూ ఉంటారు అక్కడ, వాళ్ళ మీద నువ్వు ఎందుకు కట్టేయలేదని కేసు పెడతారండి. సరిగ్గా వచ్చి ఇలా పోయింది, అది వేరు. ఇవన్నీ చిన్న చిన్న అండి, పెద్ద ఇష్యూస్లో ఇది రామాయణ పిడకల వేటలాగా ఇది చిన్న విషయాలు. రైట్. మిగతా అందుకని ఇది ఒక ఫైనల్గా ఒక మాటలో చెప్పండి. ఫైనల్ కాదు, ఇప్పుడు ఏం చేయాలి అదే నేను అర్థం అంటున్నాను. ఏం పరిష్కార మార్గం? మొట్టమొదటిగా తక్షణ చర్యలు, మధ్యకాలిక చర్యలు, దీర్ఘకాలిక చర్యలు, శాశ్వత నిర్వహణ చేసేది ఉంటాయి. దీని మీద ఆల్రెడీ పులిచింతల పులిచింతల నుంచి పై వరకు ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నిటికీ స్టేషన్స్ పెట్టారు. ఇమ్మీడియట్గా మనకు సమాచారం వస్తుంది, నీటిపారుదల శాఖ కోఆర్డినేట్ చేసుకుంటుంది, ఇబ్బంది లేదు. ఇంజనీర్ దగ్గర కూడా ఉన్న ఆ గేజింగ్ సెంటర్ కానీ ముందు వాటర్ అసెస్మెంట్ చేయడంలో ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు మున్నేరు పాలేరు మిగతా చోట్ల అసెస్మెంట్ చేసి ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్న ప్రకాశం బ్యారేజ్ కానీ వీటికి సమాచారం అందించాలి. అరకొర సమాచారం కానీ నిర్దిష్టమైన సమాచారం అందించాలి. ఈ రోజుల్లో ఆ రోజులు పాత రోజులు కాదు, గాలిలో చూసి చెప్పి గాలి గన్నారావు గారు అప్పుడు అనేవారు. ఇప్పుడు శాటిలైట్లో మనం చూసుకోవచ్చు, ఎప్పుడు లైవ్ శాటిలైట్ చూడొచ్చు, మేఘాలు ఉన్నాయా, ఎంత పర్సెప్షన్. చిన్నపిల్లలు ఎవరైనా నొక్కినా వచ్చేస్తుంది, వెదర్ ఎలా ఉంది, ఎన్ని గంటలకు వర్షం పడవచ్చు, దాదాపు 78% కరెక్ట్ అవుతుంది. విండ్ బ్లోయింగ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ స్పీడ్లో ఉంటుంది. పూర్వం గాలి గన్నారావు గారు వర్షం వస్తుందని చెప్పగానే మనాళ్ళు గొడుగు ఇంట్లో పెట్టి వెళ్ళేవారండి. వర్షం రాదని చెప్తే ఇది వచ్చి పడుతుంది కదని గొడుగు జాగ్రత్త పెట్టుకెళ్తే వర్షం పెడుతుంది జోకులు ఉండేవి. ఇవాళ కొంచెం అడ్వాన్స్గా టెక్నాలజికల్ రెవల్యూషన్ కానీ శాటిలైట్స్ కానీ
డెఫినెట్గా అడ్వాన్స్ వచ్చింది కాబట్టి అది మనం పెట్టుకోవాలి. ఇది సమాచార వ్యవస్థ. రెండోది ఏదైతే ఇవాళ కరకట్లు ఉన్నాయో బలోపేతం చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇవాళ డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడు 12 లక్షల గుర్తికులు వచ్చింది. బుడమేరు విషయంలో ప్రణాళిక ఏంటంటే ఇది కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ ప్రతిసారి 11 లక్షలు వస్తాయని చెప్పలేం కదా. ఇక్కడ నీళ్ళు అక్కడ అన్ని చోట్ల వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ ఒకసారి పడతాయి. వెస్టర్న్ ఘాట్స్ బాగా పడినాయి, ఇటు ఈస్టర్న్ ఘాట్స్ అది ఆ మూలం ఉంది, ఇది ఈ మూలం ఉంది. అక్కడి నుంచి వచ్చి నీళ్ళు 5 లక్షల గుర్తికులు. అందువలన బుడమేరు ఏదైతుందో వాళ్ళ కొల్లేరు దురాక్రమణలో సర్వనాశనం చేసే కాలేజీని మీరు చిన్నప్పుడు మీరు చదువుకున్నారు కదా శ్యామ్ గారు. ఈ దేశంలో అతిపెద్ద మంచినీటి చెరువు ఎక్కడుంది? కొల్లేరు సరస్సు అన్న మంచినీటి. ఈ దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. మంచినీటి. అవును. ఉప్పు నీటిది పులికాటో కాలం చాలా ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద బైకాల్ సరస్సు అని చదువుకున్నాం. రష్యాలో సైబీరియాలో దగ్గర ఉంటుంది అనుకున్నాం. ఇలాంటి కొల్లేరు సరస్సులో 70-80% వాళ్ళ ఆక్రమణకు గురైపోయి మిగతా అంతా గుర్రపు డెక్కలో వేసేసి చాలా భయంకరంగా అయిపోయిందండి. ఇవాళ స్ట్రైట్ కట్ ఎర్రనాశం గారు సరే అక్కడ కొల్లేరు నుంచి స్ట్రైట్ కట్ ఒకటి చేశారు. కానీ ఇవాళ ఏదైతే ఈ బుడమేరు ఉందో దీన్ని కరకట్టలు పెంచుకుని ఒక స్ట్రైట్ కట్ కొల్లేరుకి పెట్టాల్సిన అవసరం ఉంది. కొంతన్నా 5,000 ఏదైనా కుచిక్కులన్నా అది ఆ పక్కన కొంత భూమి కాలువలు ఉన్నాయి, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ రైతులకి కొంత నష్టపరిహారం అవ్వచ్చు, ఆ నీటిని వాడుకునే అవకాశం కూడా కల్పించవచ్చు రెగ్యులేట్ చేసి ఒక ఫ్లో. రెండోది నేను రెండోది ఏంటంటే దీనికి ఎక్స్టెండ్ చేయాలి. పోలవరం కాలువ ఉంది, దీన్ని వాడుకుంటున్న ఏదైతే ఉందో బుడమేరు డైవర్షన్ ఛానల్ అదొకటి కానీ ఇది కానీ ఈ రెండు కూడా చేయాలి. మూడోది ఈ కరకట్టను బలోపేతం చేసి కొల్లేరులో ఆక్రమణల్ని నిర్మూలించి తిరిగి ఒరిజినల్ దాన్ని తీసుకొచ్చి అది స్ట్రైట్ కట్ పెట్టి అక్కడి నుంచి ఉప్పుటేరు స్ట్రైట్ కట్ అంటారండి. అది పెట్టారు. దానివల్ల కొంత ముందుకు వస్తుంది, వెనక్కి వస్తుంది అంటారు, కానీ గేట్లు కూడా పడుతుంది జరుగుతుంది అక్కడ. దానివల్ల మనం డైరెక్ట్గా పంపించే ఏర్పాటు మనం చేయాల్సి ఉంటుంది దాంట్లో. ఓకే. ఆ 3 కనుక చేసుకుంటే అది చాలా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మురుగునీటి డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదండి. అది విజయవాడ అనగానే ఏదో 2 టౌన్ అనుకుంటారు, 1 టౌన్లో కానీ ఈ ప్రాంతాల్లో కానీ మురుగునీటి వ్యవస్థను పెట్టి దాంతోపాటు వాళ్ళకి ఏదైతే కరకట్ల మీద నివాసం ఉన్నారో లేదంటే ఈ ముంపు దాంట్లో నివాసం ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకి కరకట్ల మీద తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. తప్పనిసరిగా రిమూవ్ చేయాలి. ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించి ఆ తర్వాత ఇవి రిమూవ్ చేస్తే ఇంకోటి కూడా జరుగుతుంది. నేను ఒకసారి 2000 మీటింగ్ పెట్టినప్పుడు నేను దళిత రాజారావు గారు పెద్దవాళ్ళ మీటింగ్ పెట్టి మా మీద బయ్యమని ఒక 100 మంది వచ్చారు. మేము ఏదైతే కాలువగట్ల మీద ఉన్నారో మేము పాలకొల్లండి. పాలకొల్లు అక్కడి నుంచి మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నప్పుడు కూడా అక్కడ అటు ఇటు గుడిసెలు వేసుకుని అన్నీ వెళ్తూ ఉంటారు. అక్కడ అవునవును ఈ కోలి బ్యాక్టీరియా అన్నీ కూడా ఆ నీళ్ళని మా మంచి పెద్ద చెరువుల నీళ్ళలో మేము కాదు, తాడపిలుగుడుగా తణుకు కాదు, భీమవరం కానీ కాకినాడ కానీ నేమే టౌన్ అండి అన్నీ మన కాలువలు వస్తాయి కదా. కృష్ణా డెల్టా కానీ లేకపోతే నెల్లూరు ఎక్కడైనా సరే ఇప్పుడు కృష్ణా నుంచి ఏలూరు కాలువ బందర కాలువ కొంతవరకు తొలగించారు. వేల మంది 34,000 మంది ఇంకా కాలువగట్లు ఈ మూల నుంచి ఆ మూలలో తీసుకుని మొత్తం రాష్ట్రంలో కాలువగట్ల మీద నివాసం ఉంటున్నారు. వీళ్ళన్నీ కూడా దాంట్లోకి వెళ్తున్నాయండి. ఇది ఎంతమంది లక్షల మంది ప్రజలు తాగుతున్నారు, వాళ్ళకి జీవనాధారం అని చెప్పి ఆలోచించుకోలేరా? అవును. అందుకని అంటే వాళ్ళని ఎమ్మంటే ఎలా వేస్తారు, ఊరు మధ్యలో ఉండడం బయటికి ఎలా వెళ్తూ ఉంటారు. మంచి ఇల్లు కట్టించి వాళ్ళని తక్షణం వాళ్ళకు ఉపాధి దగ్గర ఉన్నప్పుడు ఉపాధి సదుపాయం అది కల్పించి దాని మీద ఉండాల్సిన అవసరం నేను చెప్తాను. ఇది ఒక్కటే కాదని ఇది చాలా ఇంపార్టెంటు. ఈ 3 కార్యక్రమాలు తీసుకుని మనం కనుక ఇక్కడ కాదు, ఇట్ మే బి ఇంప్లిమెంటెడ్ ఇన్ మన గోదావరి డెల్టా కానీ లేకపోతే సంగం ఎక్కడన్నా ఇది. అలాగే తెలంగాణలో హైడ్రాబెట్ని చూశారు మంచినీటి వనరులను కాపాడే విషయంలో కొంత ఎక్సెస్ అనుకుని పక్కన పెట్టిన. ఆంధ్రప్రదేశ్లో కూడా నాలాలు వాటి మా డ్రైనేజ్ ఇంకోటి చెప్తున్నాను, పాలకొల్లు నర్సాపురం నుంచి మీకు కాకినాడ అనేక చోట డ్రైన్స్ ఉన్నాయండి, గుర్రపు డెక్కేసేసిందండి, ఎట్లేదు, పొలాలు మునిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అద్భుతంగా మనం వ్యవస్థను తీర్చిదిద్దాలి, అద్భుతంగా ఇంజనీర్స్ కూడా ఉన్నారు. కానీ ఒకటి బాధాకరం ఉంది అన్నిటికంటే ఈ నాయకులందరూ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి వరద దాన్ని తీసుకెళ్ళలేదు. ఈ మాట దానికి చాలా వాళ్ళ వీరాభిమానులకు కోపం వస్తాయి. బూతులు తిడితే ఆయన తీసుకెళ్ళాలంటారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు కేరళ వరదలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు రమేష్ చెంతల గారిని తర్వాత మిగతా వాళ్ళని రండి వెళ్దామని హెలికాప్టర్ తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్తే ఇప్పుడు వెళ్ళమని ఈయన ఆహ్వానించిన జగన్ గారి వీరాభిమానులు ఆయన తేలటం ఏంటి, అసలు వెళ్తే సాంప్రదాయాన్ని వీళ్ళు అంటే ఈ వీరాభిమానులు ఎక్కువైపోయారు. అవును, వీళ్ళకి పిచ్చా వీరాభిమానులు ఎందుకు. నేను చాలా బాధాకరం ఏంటంటే అసలు వీళ్ళందరూ కలిసి పోరాడితే అవును వీళ్ళ మన భావితరాలు బాగుపడతాయని యువతకు లేదంటే సినిమా పిచ్చ, వారసత్వ రాజకీయ పిచ్చ, మత పిచ్చ పెంచేశారు ఈ రాజకీయ నాయకులు. ఇవాళ
విభజన హామీలు ప్రత్యేక రాయితీలు వస్తే బంగారుల భవిష్యత్తు వాళ్ళ ముందు ఉంటుందండి. అవును. ఈ నాయకుడిని తిడుతూ ఆ నాయకుడు దిక్కుమాల ట్రోలింగ్లో పడిపోయి జీవితాలు అర్థం చేసుకుంటారండి వీళ్ళు. అరే ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా రాస్తారు, ఎంత అద్భుతంగా ఎద్దువస్తుంది. మా కుర్రాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, 10,000, 20,000, 30,000, 40,000 ఉద్యోగాలు చేసుకుంటారు. రేపు పొద్దున అమెరికాలో సప్రైమ్లో ఇంకో ప్రైమ్ వస్తే వీళ్ళందరూ ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు పోతే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఉంటారు? బెంగళూరు ఉండగలుగుతారా, ముంబైలో ఉండగలుగుతారా, హైదరాబాద్ ఉండగలుగుతారా, ఢిల్లీలో ఉండగలుగుతారా? తిరిగి ఊళ్ళో తీసుకొస్తే ఎంతమంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు? కనీసం పొలాలు అమ్ముకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అవును, చెప్తున్నాను. ఎక్కడ అందరూ ఆంధ్రప్రదేశ్ చేంజ్ చేస్తారు. రాయితీలు 100% జీరో ట్యాక్స్ పెట్టేసుకుని గుజరాత్ పెట్టుకుని 9 లక్షల కోట్ల ఇండస్ట్రీస్తో పాటు బ్రహ్మాండంగా పెంచుకుంటే ఆదాని గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు, అదే ఆదాని గారు శిష్యులు అంటారు మోడీ గారిని, వాళ్ళందరూ పెట్టుకోండి. ఇక్కడ అందరూ మనం ఎందుకు కలిసి ఉండలేదని అడుగుతున్నాను. ఇవాళ వరద సహాయం దగ్గర నుంచి ఇవాళ భావితరాల భవిష్యత్తు కోసం ఈ నాయకులు కనుక పిడికిలు బిగిస్తే దమ్ముంటే నేను చెప్తున్నాను, దమ్ముంటే ఎవరైనా ఇండియాలో ప్రపంచంలో వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద కన్ను వేయమనండి. కళ్యాణ్ గారు కానీ, ఈ చంద్రబాబు గారు కానీ, జగన్ గారు కానీ, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ, మేము అందరూ ఉన్నాం, లక్ష్మణ గారు అందరూ ఉన్నాం. దమ్ముండి రాష్ట్రం కోసం నిలబడతాం, ప్రాణం కోసం నిలబడతాం. రమ్మండి ఎవడు వస్తాడు తెలుసుకుందాం, ఆదానికి వస్తాడు, గ్రాండ్ ఫాదర్ వస్తాడు తెలుసుకుందాం. దీని మీద లేకుండా ఆదాని గారు చెంచాలుగా బతుకుదాం, పోలవరం పోయిన ఇదేం బతుకులండి నాకు అర్థం కాదు. ఆదాని గారు ఏం చెప్తే చేద్దాం, ఉత్తర భారతీయ నేతలకు కాళ్ళు పట్టుకుందాం, ఏందండి గొడవ? నేను దీని మీద ఈ దిక్కుమాల రాజకీయాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, ఇంకా మొదలవుతాయి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు కూడా రాజకీయం ఏంటండి ఎట్లా ఉంటుందంటే, కళ్యాణ్ గారు తిరగలేదంట ఆరోపణలు. అవును, చూశారు కదా మీరు, చూశారు. నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదంటే ఏమన్నారు తెలుసా అండి? ఆయన ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? ఆయన వెళ్తే కొంచెం ప్రజలకి కాదు ఇబ్బంది అవుతుంది. మరి కళ్యాణ్ గారు వెళ్తే అంతగానే ఎక్కువ ఇబ్బంది అవుదా? ఆయనకుంది, ఆయనకి సంబంధం ఏంటండి? నేను అడుగుతున్నాను. సరే, కళ్యాణ్ గారు సింబాలిక్గా వెళ్ళి ఒకసారి రావాల్సిన మాట వాస్తవం, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. 24 గంటలకు ఉండాల్సిన పని లేదు. సరే, అది వదిలేసేయండి. అసలు అదే మెయిన్ లాగా దాని చుట్టూ తిప్పారు కదా. అసలు ఆయన రాబోతే ఇప్పుడు ఏమి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు, నోటిపారుదల శాఖ మంత్రి వెళ్ళిపోయారు. ఇప్పుడు నీటిపారుదల చిన్న లోపం ఉన్నా ఆయన కష్టపడే మనిషి. ఆయన తిరుగుతా ఉన్నాడు, కింద వేసుకున్నాడు, బురదలో పడుతున్నాడు, కింద వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు. కానీ మా ఎమ్మెల్యే అనుకోండి, మా పాలకొల్లు ఎమ్మెల్యే కానీ చెప్తున్నాను, ఆయన ఎవరో ఒకరు కష్టపడుతున్నారు కదా. అంటే అవసరం లేకుండా ఆరోపణలు కాన్సన్ని వీళ్ళు ఒకరికి ఉపయోగపడరు. 24 గంటలు వీళ్ళు అద్భుతమైన శక్తివంతులండి. నా తెలుగు జాతికి ఉన్న గొప్ప నా యువతే కదా. వీళ్ళు దిక్కుమాల దాని మీద ప్రైవేట్ చేసి ఆల్మెంట్ రోల్ చేసే బదులు నిలబెట్టుకోండి. ఆ ప్రత్యేక విభజన హామీలు తెచ్చుకోండి, రాయితీలు ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు 27 వరకు. మన జీవితాలు, మీ జీవితం, మీరు 100 మందికి ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇస్తే కెపాసిటీకి వెళ్తారు. ఆడి దగ్గర భిక్షెత్తుకున్న ఉద్యోగం ఎందుకండి? గౌరవపేద ఉద్యోగాలు కొంత చేస్తున్నారు ఎందుకండి? ఎప్పుడు తీసేస్తాడు, ఎప్పుడు పింక్ స్లిప్ ఇస్తాడో తెలియదు, ఎప్పుడు బ్లాక్ మండే అవుతుందో, ఎప్పుడు బ్లాక్ ఫ్రైడే అవుతుందో తెలియదు. అర్ధరాత్రి స్లిప్లు వచ్చేస్తాయి, మార్నింగ్ వెళ్ళేటప్పుడు జీతం పంపిస్తారు. రేపు పొద్దున ఏం జరిగితే ఏంటి పరిస్థితి? అద్భుతమైన నైపుణ్యం ఉన్న యువత, అద్భుతమైన దమ్మున్న యువత. మేము 2019 నుంచి గట్టి ఉద్యమం చేసాం. మీ మీడియా లేదు 90%, అంతకంటే ముందు కంటే ఇక్కడ గట్టి ఉద్యమం చేశాం, ఢిల్లీ నుంచి అక్కడి వరకు. అనేక మంది యువత కాలేజీలు తిరిగాం. నేను తెలిసిన వాళ్ళకి చెప్తున్నాను, అద్భుతమైన కొంతమంది డైవర్ట్ అయిపోతున్నారండి, దిక్కుమాల వాట్సాప్ థమ్సప్లు ఇట్లు పడిపోయి. మిగతా అద్భుతమైన వాళ్ళు రైట్ డైరెక్షన్లో పెడితే అద్భుతంగా చేస్తాం. నిజంగా వాళ్ళు యువత వాళ్ళు జరుగుతూ ఉంటాయి, వాళ్ళ కార్యక్రమాలు కూడా ఎంతమంది సేవ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, బట్ ది రైట్ డైరెక్షన్లో ఉన్న మంది కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.